అంతవరకు 1 ఇయర్ లోపే ఈరోజు మంచి కార్యక్రమం మా ఎంపీ గారు కూడా చేసిందని కూడా చాలా గర్వంగా కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అంబికా అన్నగారు కానీ పార్థసారథి అన్నగారు కానీ ఇద్దరు చాలా పార్లమెంట్ లో కూడా మాట్లాడి మాకు ట్రైన్ కావాలి, చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, ధర్మవరం అనంతపురం నుంచి బెంగళూరు కూడా ట్రైన్ కావాలని మన అంబికా అన్నగారు కూడా పార్లమెంట్ లో కూడా మాట్లాడడం, దాని ప్రకారం ఈ రోజు మనం ట్రైన్ కూడా ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం. ట్రైన్ కూడా అంటే పుట్టపర్తి నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి పుట్టపర్తి కూడా వచ్చేది. ఆ రకంగా కాకుండా బెంగళూరు అనంతపురం నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి అనంతపురం కూడా ఈ రోజు కూడా తీసుకొచ్చారు. చాలా మంది పేదవాళ్ళు కూలీ కూడా ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు కూడా బెంగళూరుకి ఎంతో మంది వలసలు కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ ట్రైన్ కూడా ఉపయోగించుకోవచ్చు. కేవలం 50 రూపాయలు మాత్రమే మనకు ఛార్జీ. బస్కి వెళ్ళాలంటే 150 రూపాయల నుంచి 200 రూపాయల దాకా మనకి టికెట్ కూడా పడుతుంది. దాని కారణం ఈ రోజు ట్రైన్ లో వెళ్తే కేవలం 50 రూపాయలు మాత్రమే మనకి ఖర్చు అవుతుంది. దానికి తీసుకొచ్చిన దాంట్లో ప్రత్యేకంగా మన అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా ఉండే ప్రజలందరి తరఫున అంబికా అన్నగారికి నేను కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా ముఖ్యంగా నేను కూడా జరుగుతున్నాను. ఇక్కడ మన రైల్వే వాళ్ళ పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి, మన ఎంపీ గారు కూడా ఉన్నారు కాబట్టి, ఉదయం అంటే ఉదయం నుంచి కూడా ట్రైన్ బెంగళూరుకు బయలుదేరితే బెంగళూరు నుంచి ఈవినింగ్ కూడా వస్తే ఇంకా బాగుంటుందని ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా నా దృష్టికి కూడా తీసుకొచ్చినారు. ఎక్కడ మధ్యాహ్నం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, ఉదయం అయితే మనకి ఇంకా బాగుంటుంది అంటున్నారు. మన అనంతపురం నుంచి ధర్మవరం, ధర్మవరం నుంచి పుట్టపర్తి, పుట్టపర్తి నుంచి సోమందపల్లి అంటూ బెంగళూరు కూడా హిందూపూర్ నుంచి బెంగళూరు కూడా వెళ్తుంది కాబట్టి చాలా మంది ప్రయాణికులు కానీ ఉద్యోగస్తులు కానీ రకంగా కూడా ఉంటారు. ఆ రకంగా కూడా తీసుకురావాలి. మరొకసారి మీరు పార్లమెంట్ ఒకటి మాట్లాడి మేము ఏదైతే అడిగామో ప్రజల గురించి అడుగుతున్నాం కదా, అది కూడా మీరు చేసే శక్తి మన ఎంపీ ఇద్దరికి కూడా ఉంది, చెయ్యాలని మేము కూడా ప్రజలందరూ తరఫున అడుగుతున్నాం. తప్పకుండా అనంతపురం నుంచి బెంగళూరుకి ట్రైన్ వెళ్ళేదాకా కూడా చేయాలని మన అంబికా అన్నగారు కూడా నేను విజ్ఞప్తులు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ కనెక్షన్. అదే విధంగా ఇక్కడ సార్ వాళ్ళు మీరు కూడా ఉన్నారు. మేము విజయవాడకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కసారి సీట్ దొరుకుతుంది, దొరకట్లేదు. అంటే నా గురించి అనేది కాదు, ఇక్కడ నుండి విజయవాడ, గుంటూరు కూడా చాలా మంది పిల్లలు, స్టూడెంట్స్, చదివే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా 2 బాక్స్ కూడా మనకి ట్రైన్ కూడా ఏర్పాటు చేయించి ప్రజలకు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా విజయవాడకి, ఎందుకంటే మన క్యాపిటల్ అక్కడే కాబట్టి విజయవాడ కూడా వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా విజయవాడకి ట్రైన్ అన్న స్పెషల్ గా చేయించండి, లేదంటే ట్రైన్ కూడా 2 బోగీలు కూడా ఎక్స్ట్రా కూడా పెట్టి ప్రతి ట్రైన్ కి బోగీలు కూడా పెట్టించాలని ప్రత్యేకంగా మన అంబికా గారు అనుకుని అనుకుంటున్నాను. చెప్పేది లేదు, నీ ఒకటి కాదు, మేము 10 రోజులు పని చేసి అడ్డంది, కొంచెం అడ్డంది కనపడు కింద దించుకోండి, కానీ ఖాళీలో సతీష్ నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ జనసేన వర్మ గారికి అందరికీ కూడా పేరు పేరు